ఏ బ్రదర్ మంచిగా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నావు, నాన్నలేడా? లేరు, బయటికి వెళ్ళారు. ఇది అడిగారు, ఏమని చెప్పావురా? ఎవరో బెస్ట్ ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్ళాడు, తన అబ్బాయా అమ్మాయా తెలియదని చెప్పా. అలా ఎందుకు చెప్పావురా? నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు కానీ అమ్మాయా అబ్బాయా అని చెప్పలేదు కదా బ్రదర్. అంటే ఎస్ ఎస్ ఏంట్రా? మరి అదే క్లియర్గా చెప్పి తప్పించుకోవాలి. పెద్ద ధనరా బాబు. సర్లే, ఏం చేస్తున్నావు? రీసెర్చ్. ఎప్పుడు ఆ ఫోన్లో బిజీగా ఉంటావు కదా, బిట్లు రీసెర్చ్ చేస్తున్నావు ఏంటి? నో, నెగిటివ్ ఎనర్జీ అంటే ఎస్. ఎస్ ఏంట్రా? సరిగ్గా చెప్పు. నెగిటివ్ ఎనర్జీ అంటే మన కంటికి కనిపించిన స్పిరిట్స్ తో ఇంటరాక్ట్ అవడం బ్రదర్. ఊని దెయ్యాలి దెబ్బేసే మొహం. వాడు దెబ్బ. సర్లే కానీ బ్రదర్, నీకు చిన్న గ్లాస్ ఇస్తాను, అందులో ఒక ఆడదయ్యాన్ని వేసిస్తావా? ఈ సింగిల్ లైఫ్ ఉండటం కన్నా దెయ్యంది కాస్త మింగిల్ అవుతాను. అంటే ఆడదయ్యం కదా. నేనేమన్నా దెయ్యాలు పట్టుకున్నాడు అనుకున్నా ఏంటి? బ్రో నాకు చిన్న డౌట్, దెయ్యాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతావు? ఫస్ట్ మనం నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓ మరకత పని సినిమాలో కోటా శ్రీనివాస్ నిమ్మకాయ వంగాలే, ఆ నిమ్మకాయ పట్టుకోగా చుట్టూ దెయ్యాలు కనిపిస్తాయి చూసావా? అట్లానా కనిపిస్తాయి ఆ దెయ్యాలు. అలానే కానీ టెక్నాలజీతో ఎలా పాసిబుల్ అవుతుందా అనేది నా రీసెర్చ్. అందుకే ఈ రీసెర్చ్ చేస్తున్నాను. రే ఏదైనా తేడా వచ్చిందనుకో, ఆ నిమ్మకాయని పుట్ట దగ్గర పెట్టాల్సి వస్తుంది. బ్రో ఈ దెయ్యాలు, ఆత్మలు, తర్వాత నెగిటివ్ ఎనర్జీ, స్పిరిట్స్, ఇవన్నీ ఒక సబ్జెక్ట్ బ్రో. మనం దాన్ని సబ్జెక్ట్ లాగే రీసెర్చ్ చేయాలి. సో ఇప్పుడు నా పని అదే బ్రో. నీకు దెయ్యాలంటే భయం లేకుండా పోయింది. మూవీలో చూపించినట్టు దెయ్యాలు కాదు బ్రో. ఇప్పుడు మరి దెయ్యాలు కామెడీ చేసేసారు. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. నిజంగానే దెయ్యాలు పగ తీర్చుకుంటాయా? అరుంధతి సినిమాలో నేను చచ్చి 3 రోజులు అయ్యింది, నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. చంద్రముఖి సినిమాలో పగ తీర్చుకుంటాయి సార్, అట్లా. రే ఆ దెయ్యం పగ తీసుకొని వచ్చినా వీడు ఎన్ని రోజులు బతుకుంటాడు? మహా అయితే సంవత్సరం 2 సంవత్సరాలు. ఎప్పటికైనా పోవాల్సిందే కదా. ఆత్మలు పగలు ఇవన్నీ మూవీలో చూపిస్తారంటే ఆ బాక్స్ అరుంధతి అరుంధతి ఊగుతాడు కానీ అలాంటివి ఏమి ఉండవురా. అంతే అంటా బ్రో? అంతేరా. నువ్వు హర్రర్ మూవీ చూసి ఏదేదో అనుకుంటున్నావు. నా రీసెర్చ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది. మనం ఎప్పుడైనా కూర్చొని నీకు డీటెయిల్గా చెప్తాను. సరే పోదా, నాకు చాలా సేపు నుంచి ఆకలి వేస్తుంది, తినడానికి వెళ్దాం. నాన్న వచ్చే టైం కూడా అయింది. పదా. సరేలే పదా. ఎప్పుడో 2 hours బ్యాక్ తిన్నా, ఆకలి వేస్తుంది, కుమ్మేయాలి. ఏం కూర? చారు అనుకుంటా. ఈ చారులు పులుసులు నా ఒంటికి పోవడం తెలుసు కదా. ఏ చికెన్ కూరను, ఏ చేపల పులుసు, ఏ రొయ్యలు ఇప్పుడు అట్లాంటి చేయొచ్చని చెప్పొచ్చు కదా. మేమున్న కొన్ని రోజులైనా మళ్ళీ హాస్టల్కి పోతే ఇదే చెత్త తినాల్సి వస్తుంది కదా. ఈ సాంబారు చారులు పులుసు చి. అక్కడ ఉన్న అదే తిండి, ఇక్కడ ఉన్న ఇదే తిండి. తినలేక వస్తున్నాను. అదిగో నాన్న వస్తున్నారు, నువ్వే డైరెక్ట్గా అడిగి. అమ్మో నాన్న, నా వల్ల కాదు నేను చెప్పడం. దానికి ఆయన చెప్పడం కన్నా ఈ చారు వేసుకొని ఆ ఒడియాలు లంచుకొని తింటాం. ఆ ఒడియాలు ఇటు పెట్టి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చిన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి.